ఏ పార్టీకి అయినా ఏ నాయకుడికైనా తన చుట్టూ ఉండే కోటరీ చాలా అంటే చాలా ముఖ్యమైనది. మీకు తెలుసో లేదో 2019 ఎన్నికలకి ముందు నాయుడు తన చుట్టూ ఉన్న కోటరీని నమ్ముకుని నిండా మునిగాడు అని ఆర్మీల పేరుతో కోటరీల పేరుతో నానా హంగామాలు చేసి ఫేక్ సర్వే లెక్కల్ని చూపిస్తూ ఆహా ఓహో అంటూ బాకాలు ఊదుతూ పాపం నాయుడిని బాగానే ఏమార్చగలిగి తమ పబ్బం గడుపుకున్నారు చాలా మంది. అయితే ఇదేం కొత్త కాదు, ఏ పార్టీలో జరగంది కాదు, ఇదంతా సహజంగా ప్రతి పార్టీలో జరిగేదే. ఇదిలా ఉంటే కర్ణుడి చావుకు 1,00,000 కారణాలంటారు. అదే ఫార్ములా ఇప్పుడు 2024లో జగన్ రెడ్డి ఓటమికి మనం అన్వయించుకోవచ్చు. అన్వయిస్తున్నాం కదా అని జగన్ ని కర్ణుడు అనుకునేరు మీ అంత అమాయకులు ఉండరు. అయితే అదంతా పక్కన పెడితే ఎవడు అవునన్నా కాదన్నా 2019లో జగన్ ఘోరమైన ఓటమికి ప్రధాన కారణాలు కీలకమైనది సజ్జల అండ్ బ్యాచ్ ని జగన్ గుడ్డిగా నమ్మడమే. ఎంతలా అంటే సజ్జల పర్మిషన్ ఇవ్వకపోతే కనీసం తన పార్టీ ఎమ్మెల్యేలని ఎంపీల్ని కూడా జగన్ కలవనంత, వైసీపీ తన సోషల్ మీడియా మొత్తం బూతు పురాణంగా మారిపోయినంత. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఎన్టీఆర్ కి లక్ష్మీ పార్వతి లాగా, జయలలితకు ఒక శశికళ లాగా అన్నమాట. అయితే ఇప్పుడు కూడా అదే తీరు చేసిన వెధవ పనులన్నీ చేసేసి విజయసాయిరెడ్డి మెల్లగా జారుకునే ప్రయత్నం చేస్తూ ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని అనుకుని అడవుల్లో తిరుగుతున్న తరుణంలో ఇప్పుడు వైసీపీకి మళ్లీ సజ్జలే పెద్ద దిక్కవుతారు అని చెప్పక తప్పదు. మళ్లీ షరా మామూలుగా ఆయన జగన్ ని డమ్మీ చేసి గేమ్స్ మొదలు పెడతాడు. ఆయన చెప్పిందే మాట చేసేదే చట్టం అన్నట్టుగా హడావిడి చేస్తాడు. అయితే వైసీపీ పట్టిన ఇంత దరిద్రంలో కూడా కూటమికి మాత్రం ఒక బెనిఫిట్ ఉంది. అదేంటి అంటే వైసీపీని పూర్తిగా మూసేయడానికి పెద్దగా టెన్షన్ పడాల్సిన పనిలేదు. స్కెచ్లు ప్లాన్లు వేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే ఆ పని మన సజ్జల సార్ తీసుకుంటాడులే, అంతా ఆయనే చూసుకుంటాడులే. ఏది ఏమైనా వైసీపీ పార్టీకి ఇప్పుడు మిగిలింది నడిపించు నా నావా నడిసంద్రమున దేవా అంటూ పాట పాడుకోవడమే.